వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. విశాఖపట్నంలో ఒక నేవీ ఆఫీసర్ ఒక హత్య చేశాడండి. ఒక నేవీ ఉద్యోగి అటువంటి ఆయన భార్య ఉంది, పెళ్ళయింది. అయినా సరే 35 ఏళ్ళు, చాలా చిన్న వయసు. కానీ హత్య చేసేంత, ఆయన పేరు రాజేంద్ర. ఈ ఒక ఆమె హత్య చేశాడు. 29 సంవత్సరాలండి. ఆమె ప్రియురాలు, లవరు. ఎందుకు హత్య చేయవలసి వచ్చింది? జనరల్గా వీళ్ళు ఒక ఏదన్నా వేరే అక్రమమైన మార్గంలో, అంటే అక్రమంగా అటువంటి సంబంధాలు పెట్టుకున్నారు కూడా. ఈ అక్రమ సంబంధాల వాళ్ళు ఎక్కువగా ఏమవుతుంది, ఇలాగే ఇబ్బందులు పాలవుతున్నారండి. ఏదో ఒక విధంగా వాళ్ళు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. నాకు భార్య ఏమో ఊరెళ్ళింది, లేకపోతే భార్య ఊరెళ్ళింది అలా అనుకుని ఈవిని పిలిపించుకుని ఇలాగా బ్లాక్మెయిల్ చేశారు. లేదంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి అతను హత్య చేయడం కానీ, లేదంటే అమ్మాయిని హత్య చేయడం కానీ ఇలా జరుగుతుంది తప్ప, ఎక్కడో అక్కడ ఏ విధమైనటువంటి అంటే ఒక అక్రమ సంబంధాలు అనేవి డెఫినెట్గా బయటికి ఎప్పుడొకప్పుడు బయటకు తెలియటం తప్పదు. దానివల్ల ఏంటి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి. ఇప్పుడు ఈ నేవీ కేసులో, ఈ నేవీ ఉద్యోగి కేసులో ఏం జరిగింది? భార్య ఊరెళితే ఒక పిలిపించుకున్నాడు. జనరల్గా చేసే అందరూ కూడా ఈ సహజీవనం ఉండొచ్చు, ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళిద్దరు కూడా ఒక దగ్గర ఉండొచ్చు అని కోర్టులు చెప్తున్నాయి. పోలీస్ స్టేషన్లో కేసు అవ్వట్లేదు. ఆ ఉద్దేశంతో చక్కగా మనం కలిసి ఉందాంలే అన్న ఉద్దేశంతో ఉంటే, కానీ ఈ అక్రమ సంబంధాల విషయంలో ఆడవాళ్ళ కోరికలు కానీ, లేదంటే మగవాళ్ళ కోరికలు కానీ వేరుగా ఉంటాయండి. అంటే ఈ నేవీ కేసులో చూసినట్లయితే నేవీ ఉద్యోగి భార్య ఊరెళ్ళింది, అంటే అతనికి పెళ్ళయింది. ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. ఒక అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధంతో ఏమైంది, బహుశా ఈ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసిందా, లేకపోతే తను కూడా పెళ్లి చేసుకున్నందా, లేకపోతే ఏమిటనేది మనకి దర్యాప్తులో తెలియాలి. ఇతను అంత ఆవేశపడటానికి గల కారణం ఏంటి? ఏదైనా పెళ్లి కాకముందు చాలా రకరకాలుగా తిరుగుతుంటారు. అది ఎవరికి తెలియదులే అనుకుంటారు. కానీ ఒకసారి పెళ్ళైన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు, అంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఎక్కడో ఒకటి ఇబ్బంది వస్తుందండి. ఎవరో ఒకరు చూడాలి, వాళ్ళు పొలిటీషియన్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఏ పార్టీ వారైనా సరే. అందుకే ఒక భార్యతో చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఎక్కడ ఆ భార్య భర్తల సంబంధంలో ఎక్కడ ఎందుకు వేరే దారి చూస్తుంది? అబ్బాయి కానీ అమ్మాయి కానీ వేరే దారి ఎందుకు ఎత్తుక్కుంటున్నారు? కారణం ఏంటి అంటే, భార్య దగ్గర లేదా భర్త దగ్గర దొరకనిది అవతల వాడు దొరుకుతుంది అంటే వీళ్ళిద్దరి మధ్య బంధం సరిగ్గా ఉండలేదన్నమాట. అది ఇక్కడ ఒక భార్యాభర్తల బంధంగా ఆలోచించినట్లయితే, వాళ్ళు ఎప్పుడైనా సరే భార్యాభర్తల బంధం అంటే చక్కగా ఒకరికొకరు బాగా మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం, కలిసి తిరగడం, మనసులో ఈ సెల్ ఫోన్ కూడా లాక్ చేసుకోకుండా ఉండటం. ఎప్పుడైతే భర్త కానీ భార్య కానీ సెల్ ఫోన్ లాక్ చేసుకోలేదనుకోండి, అంటే కొద్దిగా నిజాయితీగా ఉన్నట్టు. కాబట్టి ఎప్పుడైనా నా ఫోన్ ఎప్పుడైనా చూసుకో అన్న టైపులో ఈ భార్య భర్త ఇద్దరు కూడా ఉండాలండి. చాలామంది సైకాలజిస్టులు కానీ సైకాట్రిస్టులు చెప్తున్నారు, వీళ్ళు ఈ బంధాలు కలిసి ఉండాలంటే మాత్రం వాళ్ళు ఒకరికొకరు ప్రేమ అభిమానంగా. భర్త బయటికి వెళ్తున్నాడు అనుకోండి, భర్త బయటికి వెళ్తుంటే ఈ భార్య ఖాళీగా ఉన్నట్లయితే అతనికి వెళ్ళే వరకు దగ్గర ఉండాలి. అతను అన్ని చూసుకుంటాడులే, అతనే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాడులే, లేకపోతే అతనే సామాన్లు సర్దుకుంటాడులే, లేకపోతే ఊరు వెళ్తున్నారు కూడా వాళ్ళు చూసుకుంటారులే, వాడు సర్దుకుంటాడులే, అతని సామాన్లు అతన్ని సర్దుకోవాలి. ఇలాగా కొంతమంది భార్యలు, లేదంటే భార్య బయటకు వెళ్తుంది, ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఇతను ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ఇంకా ఇతను డ్యూటీ టైమింగ్స్ వేరే. అప్పుడు ఏం చేయాలి? దగ్గరికి వచ్చి ఆ భార్య అది వర్క్లోకి వెళ్తున్నప్పుడు తను సహాయం చేయడమో, బస్ స్టాప్లో డ్రాప్ చేయడమో, లేదంటే వెళ్ళే వరకు తోడు ఉండటమో. ఒక్కొక్కసారి అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వెళ్ళేట కంగారులో కొన్ని వస్తువులు మర్చిపోతుంటారండి. అది ఏదైనా పాస్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ అవ్వచ్చు, సెల్ ఫోన్ మర్చిపోవచ్చు. ఇలాగా లేదంటే కీస్ మర్చిపోతుంటారండి. కింద వరకు వెళ్ళిపోతారు, వెహికల్ చేద్దాం కీస్ మర్చిపోతారు. ఇలాగా ఒకళ్ళు పూర్వం ఏమయ్యేదంటే ఎదురెళ్ళేవారండి. అంటే ఇంట్లో మగవాళ్ళు సంపాదిస్తే
ఆడవాళ్ళు ఇంటి ఇల్లంతా చక్కగా పిల్లల్ని పోషించడం, పిల్లలందరూ కూడా ఒక కాపురం, చక్కటి కాపురంగా దిద్దటం, అత్తమామలు చూసుకోవడం, అటువంటి సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు కాబట్టి ఒకరికొకరు సాయం చేసుకోవాలి. వంట పనిలో కానీ, ఇంటి పనిలో కానీ, ఆఖరికి ఎటువంటి కార్యక్రమం అయినా సరే వాళ్ళిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎకనామికల్గా ఇద్దరు సంపాదించుకున్నారనుకోండి, నాకు ఇంత వస్తుంది, నీకు ఇలా ఖర్చు పెడదాం, ఇద్దరు డబ్బులు కలిపి నా దాంట్లో ఇంత 20,000. నేను విన్నది ఏంటంటే కొంతమంది వీళ్ళ శాలరీ ఎంతో చెప్పరంట. వైఫ్కి ఎంత వస్తుందో తెలియదు హస్బెండ్కి, హస్బెండ్ శాలరీ వైఫ్కి చెప్పడంట. అటువంటి రహస్యాలు కూడా ఉండటం వల్ల ఏమవుతుంది, అదే మొదట గొడవ. నీ శాలరీ నాకు తెలియటం, నువ్వేం చేస్తున్నావు, అలాగే పెద్ద గొడవ అయిపోతుంది భార్యాభర్తల మధ్య. కాబట్టి ఇటువంటి న్యావీ అక్రమ సంబంధాలు ఇవన్నీ లేకుండా ఉండాలంటే ముందు భార్యాభర్తలు సక్రమంగా వాళ్ళు కాపురం చేసుకుంటూ పిల్లల గురించిన వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళు పిల్లలు ఎలా చదువుకోవాలి, వాళ్ళ ఉద్యోగం ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అమ్మా నాన్నలు ఉంటే ఎలాగా వాళ్ళని ఆదుకోవాలి, ఇలా ఆలోచించాలి తప్ప ఈ నేవీ ఆఫీసర్ చూడండి, రాజేంద్ర గారిని మౌనికాలో లాగా చూడేది ఎక్కడ దారుణం అనమాట. అది హత్య చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి పార్ట్స్ అన్ని తలను మొండం, మరి ఎక్కడ తల కనపడలేదని చెప్తున్నారు పోలీసులు. మరి ఏం చేశాడో తెలియదు. అది కొంతమంది అడవిలో ఎక్కడో తగలబెట్టేశాడు అంటున్నారు, కాళ్ళు చేతులు. అంటే ఎంత టెన్షన్ అనుభవించి ఉంటాడు అతను. ఈ అమ్మాయి అంటే ఏం బాధలు పెట్టిందంటావు. ఇదే బాధలు పెట్టడం అంటే ఆ అబ్బాయికి కావాల్సినట్టుగా కాకుండా వేరే వ్యతిరేకంగా మాట్లాడుంటుంది. దాంతో టెన్షన్ ఫీల్ అయి ఉంటాడు. లేదంటే బయట వాళ్ళు తెలుస్తుందని చెప్పేసి మరి ఏం బ్లాక్మెయిల్ చేసి, జనరల్గా ఏం బ్లాక్మెయిల్ చేసిందని చెప్తున్నాడు అతను. డబ్బులు బ్లాక్మెయిల్ చేసింది, లేదంటే నేను బయటకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, ఇలా అనగానే ఫస్ట్ వాళ్ళు భయపడిపోతున్నారండి. భయపడిపోయి అత్యాచారం, దాన్ని ముందు ఇష్టపూర్వకంగా ఉన్న వాళ్ళు అత్యాచారం అని చెప్పేసి రిపోర్ట్లు ఇవ్వడం, కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులకి అది ఇవ్వడం, ఈ కుటుంబాలు కూడా ఇబ్బంది పాలవుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు ముఖ్యంగా సుఖంగా సౌకర్యంగా మనసు విప్పి మాట్లాడుకోవటం, కలిసి భోంచేయడం, కలిసి వెళ్ళటం, ఎక్కడైనా సరే ప్రతి చిన్న విషయం అతను చెప్పిన భార్యకి భర్తకి ఒకరికొకరు చెప్పుకుంటే ఇటువంటి ఇబ్బందులు పక్క చూపులు ఉండవనేసి చాలామంది చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.